ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణంలోని 30వ అధ్యాయం అంటే చివరి రోజు పారాయణం చేస్తున్నాం అన్నమాట. కార్తీక వ్రత ఫలశ్రుతి. అంబారీషుని వృత్తాంతము విని ఋషులు అడుగుచున్నారు, ఓ సూత మహర్షి, మాకు హరిమహత్యము చెప్పితిరి, ఇంకా కార్తీక మాస మహత్యమును వినగోరుచున్నాము. కలియుగంలో కలుష మనసులై రాగాదులకు లోబడి ఉండి సంసార సముద్రమందు మునిగి ఉన్నవానికి ఆవాయాసముగా పుణ్యము ఎట్లా లభించును? ధర్మములో ఏది గొప్పది? దేని వలన మోక్షము లభిస్తుంది? దేవతలలో గొప్పవాడు ఎవరు? ఏ కర్మల చేత మోహము నశించును? మందమతులు, జడులు, మృత్యుపీడితులు, అకుగ కలియుగ మానవులకు అనాయాసముగా మోక్షము దొరికేడి ఉపాయము చెప్పుము. వారి ప్రశ్నలకు సమాధానముగా సూతుడు ఈ విధముగా చెప్పసాగాడు. మునీశ్వరులారా, అనేక యాగములు చేసినయు, అనేక పుణ్యతీర్థములయందు స్నానం ఆచరించినయు ఏ ఫలము పొందుదరో ఆ ఫలము ఇలాంటి మంచి మాట చేత అభ్యమగును. కార్తీక ఫలము వేదోక్తము. ఈ మాసమందు వేదోక్త ఫలము పొందుతారు. సర్వశాస్త్రములను చెప్పుటకు నేను సమర్థుడను కాను. కాలము చాలదు కనుక సారమాత్రము విశదీకరిస్తాను. శ్రీహరి కథాశక్తులు ఘోరమైన నరకములు పాల్పడక సంసార సముద్రము నుంచి తరింతురు. హరిని పూజించి స్నానము, దానము, ఆలయమందు రాత్రి దీపము వెలిగించుటచే వారు అనేక పాతముల నుండి శీఘ్రముగా విముక్తులవుతారు. సూర్యుడు తులారాశిన పొందినది మొదలు 30 దినములు కార్తీక వ్రతమును చేయవలెను. అలా చేయువాడు జీవన్ముక్తుడు. బ్రాహ్మణులు గాని, క్షత్రియులు గాని, వైశ్యులు గాని, శూద్రులు గాని, స్త్రీలు గాని కార్తీక వ్రతమును చేయని ఎడల తమ కుటుంబాలతో సహా అంధతామిశ్ర నరకమును పొందుతారు. కార్తీకమందు కావేరీ నది యందు స్నానమాచరించి హరిని పూజించువాడు విగతపాపుడై వైకుంఠము చేరుతాడు. కార్తీక వ్రతము చేయని వారు 1000 జన్మలు చండాలులై పుడతారు. కార్తీక మాసము పుణ్యకరము, సమస్త మాసములయందు శ్రేష్టము. కార్తీక మాసము హరికి ప్రీతిదాయకము, సమస్త పాతకహరము. తులయందు రవి ఉండగా కార్తీక మాసమందు స్నానమును, దానఫలమును, పూజను, హోమమును, హరిసేవను చేయువారు సమస్త దుఃఖ విముక్తులై మోక్షమును పొందుతారు. ఈ మాసమందు చేయవలసిన దానములు: దీపదానము, కంచు పాత్రదానము, దీపారాధన దానము, ధాన్యము, ఫలములు, ధనము, గృహదానము, అనంత ఫలప్రదములు. హరికథను విన్నవాడు ధనికుడు గాని దరిద్రుడు కాని అనంత ఫలములను పొందుతారు, సమస్త సంపదలు పొందుతారు. అన్ని పుణ్యముల కంటే అధిక ఫలమిచ్చినది ఈ కార్తీక మాస వ్రతము. ఇంతటితో కార్తీక పురాణం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి. చూసారు కదండి, చూస్తుండగానే మనకి 30 రోజులు ఎంత సులువుగా గడిచిపోయాయో. కావున నాకు ప్రతిరోజు కూడా ఇలాగా కార్తీక పురాణాన్ని యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి ఒక ఆలోచన కల్పించిన ఆ శివయ్య తండ్రికి మాత్రం నేను ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆ హరిహరాదులు లేనిదే మనము లేము ఈ భూమిపై. కాబట్టి నిత్యం కూడా మనం హరినామస్మరణ చేస్తూ జీవిద్దాం. ఎల్లప్పుడూ కూడా మనము, మన కుటుంబము ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో, మనశ్శాంతితో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే మరిన్ని కార్తీక మాసాలు చేసుకొని, అలాగే రాబోతున్న ధనుర్మాసం, అందులో ధనుర్మాసంలో మనకి ఎంతో విశిష్ట కలిగిన
తిరుప్పావై చదువుకుంటూ కూడా మనం ఆ శ్రీకృష్ణుని కృపకు పాత్రులు కాగలుగుతారని మీరు కూడా సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.